ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం చిత్తూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎన్నికల్లో భాగంగా గౌరవ అధ్యక్షులుగా గంగాధరం, చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా బి ప్రకాష్, సికేఎన్ న్యూస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ఎన్నికల నామినేషన్ దాఖలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. దీంతో జిల్లా అధ్యక్షులుగా పి ప్రకాష్తో పాటు ప్రధాన కార్యదర్శిగా షేక్ సలీం, కోశాధికారిగా పి కృపానందారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా గిరిశేఖర్, ఉపాధ్యక్షులుగా పి రాజేంద్ర నాయుడు, ఆర్ చంద్ర, దేవరాజులు, మహమ్మద్ సైఫుల్లా, జగన్నాథరెడ్డి, జి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నరేంద్రబాబు, ప్రచార కార్యదర్శిగా దినేష్ కుమార్ ఎన్నికయ్యారు. అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శులుగా ఎం శ్రీనివాసులు, కె రామయ్య, టిఎస్ విజయ్, యాదవేంద్రారెడ్డి, హరిప్రసాద్, కేజీ నాగరాజు, జయప్రకాష్, న్యాయ సలహాదారులుగా ముత్యాలు, పిసిఎన్ న్యూస్ అధినేత ప్రభునాయుడు, సికేఎన్ న్యూస్ ఛానల్ ఎడిటర్ బి జగదీష్, వి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా చంద్రమోహన్, జిల్లా ఎన్నికల అధికారులుగా గంగాధరం, చల్ల జయచంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గ కమిటీ ప్రతినిధులు తమ 2 ఏళ్ల పదవీ కాలంలో జర్నలిస్టులకు తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సంబంధించి ఒక అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రతి జిల్లాలో ఉంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జీవో వస్తే అది ఆ ప్రపోజల్ ఉంది. అక్రిడేషన్స్ కమిటీలో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కూడా ఉంటారు. అది మన రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకు ఈ కమిటీ ఏర్పడితే ఈ కమిటీ ద్వారా ఎవరైతే ప్రపోజ్ చేస్తారో ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తులు అక్రిడేషన్ కమిటీ అండ్ అటాక్స్ కమిటీలో కూడా ఉంటారు. వీటితో పాటు రాష్ట్ర కార్యవర్గంలో కూడా ప్రధానమైన పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన కమిటీ ఎవరైతే ప్రపోజ్ చేస్తే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళను రాష్ట్ర కమిటీ గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో మనము ఈరోజు అందరూ కూడా చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది. నాకు చిత్తూరు జిల్లాలో మన జర్నలిస్టులందరూ చూస్తుంటే చాలా సంతోషం. ఒక స్పిరిట్తో మనమందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలన్న లక్ష్యంతో మనం పనిచేయడానికి కొంచెం చాలా ఆహ్లాదకరమైన పోటీ జరుగుతుంది. ఆహ్లాదకరమైన పోటీతో పాటు అడ్జస్ట్ అయ్యి ఎవరైనా సరే ముందుకు వెళ్ళి పోరాటం చేస్తామనే వాళ్ళకు సహకరించాలనే ఉద్దేశంతో పోటీ చేసిన ఇతర పోటీదారులు కూడా తప్పుకొని కొత్త కార్యవర్గాన్ని ఫెడరేషన్ ఎంచుకోవడం చాలా ఆశ్చర్యం, ఆనందదాయకం. ఈ సందర్భంగానే మనం బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ మనం ఈరోజు ఎంపిక చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన ప్రతిపాదనలు, దానికి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించిన వివిధ అంశాల గురించి జయరావు గారు అలాగే మిగతా ఇక్కడున్న నాయకులు మీ అభిప్రాయాలు ఏమిటంటే కూడా చెప్పండి. మనం సమన్వయంగా సమిష్టిగా పోరాటం చేయాలి. ప్రతి 100 రూపాయలు ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా కట్టి ఈ యూనియన్లో మెంబర్షిప్ కావాలని చెప్పేసి ముందుకు రావడం అనేది నిజంగా కూడా అర్చనీయమైనటువంటి అంశం. గతంలో చాలా ఆర్గనైజేషన్ చూసాం, వాడు ప్రెసిడెంట్ అయ్యేవాడు జోబు నుంచి ఎంతకొచ్చి అడిచేసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మేము సభ్యులుగా ఉండాలన్నటువంటి ఒక కోరికతోటి వచ్చినారు. కాబట్టి అదే విధమైనటువంటి భరోసాను కూడా జర్నలిస్టులకు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, పోటీల్లో ఉండొచ్చు. నేను అందుకే చెప్పింది, ఇక్కడ ఉండేది పదవి అనేది ముఖ్యం కాదు, ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి, ఐకమత్యం బలంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం యూనియన్లో ప్రజాస్వామ్యం నడిపినటువంటి ఎన్నికల అధికారులు మన జయచంద్రన్న గారికి, అదేవిధంగా గంగాధరం సార్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం.